హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ ప్రగతి శంకర్. ఈరోజు రెసిపీ వచ్చేసి మిర్చి బజ్జీ. సాయంత్రం టైంలో వర్షం పడుతున్నప్పుడు వేడి వేడిగా ఏదైనా తినాలనిపిస్తుందంటే మాత్రం అది ఖచ్చితంగా అందరికి ఫస్ట్ గుర్తొచ్చేది మిర్చి బజ్జీనే. అలాంటి మిరపకాయ బజ్జీని నా స్టైల్లో నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తా. ఒక గిన్నె తీసుకొని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకోండి. ఇప్పుడు ఈ చింతపండులోకి కొన్ని వాటర్ వేసి ఒక 10 నిమిషాలు అలా నానబెట్టుకోండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇలా మిరపకాయలన్నీ కూడా ఫ్రెష్‌గా కడిగేసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక చాక్ తీసుకొని ఇలా మధ్యలోకి ఘాటు పెట్టేసేయాలి. ఘాటు పెట్టేసి లోపటుండే గింజలు అవన్నీ కూడా తీసేయాలి. నేనైతే పక్కా ఈ గింజలన్నీ కూడా తీసేస్తా. మీరు ఒకవేళ గింజలు అట్లనే ఉంచుకోవాలి, మేము చేసుకోవాలనుకుంటే ఇట్లా మామూలుగా ఒక ఘాటు పెట్టేసి చేసేసుకోండి. ఘాటు మాత్రం పక్కా పెట్టాలి, లేకపోతే ఆయిల్‌లో ఫ్రై చేసేటప్పుడు టప అని పేలిపోతాయి అన్నమాట. ఇలా అన్నీ కూడా గింజలు తీసేసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, అది ఇప్పుడు పూర్తిగా నానిపోయింది. ఇలా నానిపోయిన చింతపండుని మిక్సీ జార్లో వేసేయండి. వాటర్ తీసేసి ఓన్లీ చింతపండు మాత్రమే వేసుకోండి. చింతపండులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా వామ తీసుకోవాలి. ఇలా హాఫ్ టేబుల్ స్పూన్ దాకా వామ తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్నాని ఒక గిన్నెలోకి తీసుకొని మనం కట్ చేసుకున్నాం కదా, ఇలా బజ్జీలోకి లోపల మొత్తం కూడా చింతపండు గుజ్జుని మొత్తం కూడా అప్లై చేసేయాలి. ఇలా చింతపండు అప్లై చేయడం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది. బజ్జీ అనేది పుల్ల పుల్లగా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఈసారి మీరు ఎప్పుడైనా బజ్జీ చేసినప్పుడు మాత్రం ఇట్లా చింతపండు గుజ్జుని మిర్చిలోకి అప్లై చేసి చూడండి. మీకే తెలుస్తుంది ఆ టేస్ట్ ఎంత బాగుంటుందో అనేసి. అంతే, ఇంకా ఇవన్నీ కూడా మంచిగా చింతపండు గుజ్జుని మొత్తం అప్లై చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇంక ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఒక బౌల్లోకి 1 కప్ దాకా శనగపిండిని తీసుకోండి. ఇప్పుడు దాంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్, అట్లనే హాఫ్ టేబుల్ స్పూన్ దాకా కారం, దాంతోపాటు హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ సోడా. వీటన్నిటిని కూడా మంచిగా ఒకసారి పిండిలో కలిసేలాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత కొన్నిగా వాటర్ పోసుకుంటూ మంచిగా ముద్దలు లేకుండా మంచిగా పీట్ చేసుకోవాలి. కావాలంటే మీరు ఈ పిండిలోకి కొద్దిగా వామను కూడా యాడ్ చేసుకోవచ్చు. శనగపిండి అనేది కొంచెం డైజెషన్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి వామ అయితే మంచిగా అరుగుతుందన్నమాట. ఇలా అంతా కూడా కలుపుకోవాలి. చూడండి, ఇలా ఉండాలన్నమాట. వేలు పెట్టి చూస్తే వేలుకు మొత్తం కూడా చుట్టూలా కూడా ఇలా అంటుకోవాలి. అట్లయితే మనకు కరెక్ట్గా ఉన్నట్టు పిండి క్వాంటిటీ అనేది. ఇప్పుడు దీన్ని ఒక గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా ఎందుకంటే బజ్జీలు ఇలా డిప్ చేసినప్పుడు మంచిగా మొత్తం కూడా అంటుకోవాలంటే ఇలాగైతే మంచి విజ్జిగా ఉంటుంది. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇట్లా గ్లాస్లోకి వేసుకొని తీసుకున్నారంటే ఈక్వల్గా అంటుతుంది. ఇంక ఇప్పుడు బజ్జీలను ఫ్రై చేసుకోవడానికి ఒక ప్యాన్లోకి ఒక సగం దాకా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. మనం యాడ్ చేసిన ఆయిల్ అనేది బజ్జీ అనేది మునగాలన్నమాట. ఇలాగా మనం గ్లాస్లో ముంచేసి ఇలా బజ్జీలన్నీ కూడా వేయించుకోవాలి. వెంటనే కదపకుండా ఒక 5 నిమిషాల తర్వాత కదపండి, ఎమ్మటే వచ్చేస్తాయి. ఇలాగా మీడియం ఫ్లేమ్లో మంచిగా బజ్జీలన్నీ కూడా ఉడికేలాగా వేయించుకోవాలి. ఒక 20 మినిట్స్ పాటు వీటిని వేయించుకోవాలి. లోపల మిర్చి కూడా ఉడకాలి కాబట్టి ఒక 20 మినిట్స్ అలా టైం పడుతుంది. ఇలా రొటేట్ చేసుకుంటూ కాల్చుకోండి. ఈ బజ్జీలన్నీ కూడా మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ బజ్జీలతో పాటు ఆనియన్ పెట్టుకొని తింటే మంచి ఫ్లేవర్తో పాటు మంచిగా అనిపిస్తుంది టేస్ట్ వేడిగా. అంతే అండి. ఇంకా మీకు ఈ వీడియో ఎట్లా అనిపించింది? ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఇలాంటి మరిన్ని ఇంకొన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంతసేపు ఈ వీడియోని ఓపికగా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయాలనుకుంటే ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎట్లా వచ్చిందో.